వెల్కమ్ టు రాజనీతి. నారా లోకేష్ గారు విద్యాశాఖను తీసుకున్నప్పుడు మంత్రిగా అందరూ కూడా ఎందుకు ఈ విద్యాశాఖ తీసుకున్నారు, ఐటీ శాఖ పరిశ్రమల శాఖ లాంటివి అయితే హ్యాపీగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, అలాగే కొంత ఖాళీ సమయం కూడా ఉంటుంది కాబట్టి కార్యకర్తలు కేడర్తో టైం స్పెండ్ చేయడానికి, పార్టీకి టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండేది కదా అని చాలామంది ఫీల్ అయ్యారు. అంటే విద్యాశాఖ ఎందుకు ఇష్టపడరు అంటే విద్యాశాఖలో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పైగా నిత్యం వివాదాల్లో ఉండే శాఖ. టీచర్లను సాటిస్ఫై చేయడం మామూలు విషయం కాదు, చాలా కష్టం. అందులో వీళ్ళకి చాలా సంఘాలు ఉంటాయి, ఈ సంఘాల గోళ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యాశాఖ పూర్తిగా గాడి తప్పింది. రకరకాలుగా టీచర్ల మీద ప్రెజర్స్ పెట్టారు. ఒక 40 యాప్లు ఓపెన్ చేయించి వాళ్ళన్ని ఫోటోలు అప్లోడ్ చేయాలని, విద్యకు సంబంధించి విద్యేతర కార్యక్రమాలకు వాళ్ళని వాడటం, బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళని లెక్కలు చూడటానికి పెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. ఆ తర్వాత నాడు నేడు కింద నిధుల దుర్వినియోగం జరిగింది, డ్రాప్ అవుట్స్ పెరిగారు. వీటన్నిటి నేపథ్యంలో దీన్ని గాడిలో పెట్టడానికి గత 9 నెలలుగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అయితే నిన్న అసెంబ్లీలో ఆయన ప్రసంగం చూశాక ఆయన చిత్తశుద్ధి ఏంటనేది అర్థమైందండి. ఇది అందరూ చూడాలి. పిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా చూస్తే ఖచ్చితంగా చాలా ఆనందపడతారు. ఎలాంటి విద్యాశాఖ మంత్రి మనకున్నాడు అని, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని. యాక్చువల్గా లోకేష్ గారి వైపు నుంచి చూస్తే అది చాలా క్లిష్టమైన శాఖ, కానీ శాఖ వైపు నుంచి చూస్తే ఆ శాఖకు సరైనోడు వచ్చాడు, సరైన మంత్రి వచ్చాడు అనిపించింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దటంలో ఆయన తపన కనిపించింది. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాన్ని కూడా తన కుమారుడు దేవాంశతో పోల్చుకొని వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం అనేది ఆయనలో మానవీయ కోణానికి నిదర్శనం. విద్యాశాఖ మీద అసెంబ్లీలో నిన్న చర్చ జరిగినప్పుడు గతంలో ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు దాన్ని దిద్దుబాటు చర్యలు ఏమేం చేస్తున్నాం అనేది చెప్పుకొచ్చారు ఆయన. గతంలో విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు, వాళ్ళకి ఇచ్చే చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు, వాళ్ళకి ఇచ్చే బెల్ట్ మీద జగనన్న కానుకాన్ని ప్రింట్ చేశారు, వాళ్ళకి ఇచ్చే బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి పేర్లు వేశారు. డిక్షనరీ మీద, కోడిగుడ్డు మీద, దేని మీద వదలకుండా కూడా జగన్ స్టిక్కర్లు అంటించారు. దాన్నే లోకేష్ గారు చెప్పారు, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష, అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష, పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగనన్న విద్యా కానుక. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష, నెలతప్పుడు బాల్ ఎట్లా అంటే చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డు ఏం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ, గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎడపలపాయలో దాచుకున్న డబ్బులతోటి ఇవన్నీ పంచితే ఆయన ఫోటో, వాళ్ళ నాయన ఫోటో, వాళ్ళ తాత రాజారెడ్డి ఫోటో, వీళ్ళందరూ ఫోటోలు వేసుకున్న ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇదంతా ప్రజల డబ్బు, ప్రజల డబ్బుతో పంపిణీ చేస్తా జగనన్న కానుక అంట. ఎవడికన్నా ఎవడి కానుక? నీ సొంత డబ్బులు జేబులోంచి తీసిస్తే అన్న అంటారు, కానుక అంటారు. నువ్వు ప్రభుత్వ డబ్బుతోటి షోకులు చేసి దానికి నేనే కారణమని ప్రచారం చేసుకుంటే జనం తిరగొట్టారు. అదే చెప్పారు లోకేష్. అలాగే పుస్తకాల భారం విపరీతంగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి, ఆ భారం తగ్గించే ప్రయత్నం చేశామని 1వ తరగతి పిల్లలకి 3 సబ్జెక్టులకు కలిపి ఒకటే పుస్తకం ఇస్తున్నాము, దాని మూలంగా వాళ్ళకి భారం తగ్గుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకని చెప్పారు. అలాగే ఈ పుస్తకం మీద ఎవరి ఫోటోలు వేయలేదు, ఇది మామూలుగా ఎవరి ఫోటోలు లేకుండానే ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకి 200 కోట్లు బకాయిలు పెట్టింది, చిక్కీలు సప్లై చేసిన వాళ్ళకి 60 కోట్లు బకాయిలు పెట్టింది, సహాయాలకి వాచ్మెన్ల జీతాలు 65 కోట్లు బకాయి పెట్టిందని ఆయన చెప్పారు. మొత్తం 350 కోట్ల బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారని చెప్పారు. ఇక ఐప్యాడ్లు పంపిణీ, ట్యాబులు పంపిణీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, బైజూస్ వాళ్ళ ద్వారా పంపిణీ చేశారు. అదొక పెద్ద గొడవ, నాణ్యత లేని ట్యాబ్స్ ఇచ్చారని. దానికంటే కూడా ఈ ట్యాబ్స్ ఇచ్చి పిల్లల్ని చెడగొడుతున్నారనేది కూడా బాగా తల్లిదండ్రుల నుంచి ఆరోపణ వచ్చినాయి అప్పుడు.
ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అంటే టీనేజ్లో ఉంటారు. వాళ్ళకి ఫ్రీ ఇంటర్నెట్ ట్యాబ్ చేతిలో ఉంటే ఇక వాళ్ళు ఏం చూస్తారో తెలియదు. మనం విద్య కోసం విజ్ఞానం కోసం మేము ట్యాబ్లు ఇస్తామని చెప్తే వాళ్ళు వేరే రకంగా చూడవచ్చు. ఎందుకంటే మానవ సంబంధమైన బలహీనతలు ఉంటాయి, అందులో వాళ్ళు టీనేజర్స్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని పెడదవబట్టే అవకాశం ఉంటుంది. నీళ్ళ చిత్రాలు ఇంకోటో చూసి దాన్ని చాలా బాగా చెప్పారు లోకేష్ గారు. అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతుల్లో పెట్టొద్దు అని చెప్పారు. కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి స్కూళ్ళలో టీచర్ల పర్యవేక్షణలో వాళ్ళు కంప్యూటర్లు ఆన్ చేసి నేర్చుకునే విధంగా ఉండాలి. నా ఇంట్లో 9 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, మా దేవాంష్కి ఫోన్ ఇవ్వం, ట్యాబ్ ఇవ్వం, వారానికి ఒక సినిమా మాత్రమే చూస్తాడు. సో నా పిల్లాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను, పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పారు. అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం ఇచ్చారు. అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది. అధ్యక్ష, ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. కంప్యూటర్లు అవసరం. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్యూటర్లు ఉండాలి, కానీ సూపర్విజన్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళు. అందుకే కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం అన్ని స్కూళ్ళల్లో అని చెప్పారు. తర్వాత గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 ఏళ్ల లోపు వాళ్ళు 1,00,000 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారంట, స్కూల్ వదిలేసిన వాళ్ళు. ఆ లెక్కలు కూడా చెప్పుకొచ్చారు. 10th మ్యాథ్స్లో గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు 12వ స్థానానికి వచ్చిందంట. అలాగే ఇంగ్లీష్లో 10th క్లాస్ ఇంగ్లీష్లో అప్పుడు 4th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 14th ప్లేస్లోకి వచ్చింది. అంటే దిగజారింది, విద్యా వ్యవస్థను దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చాలా డిసిప్లిన్డ్ ఎడ్యుకేటెడ్ పౌరులు కనుక వస్తే అరాచకులకు కాలం చెల్లిపోతుంది కాబట్టి అది రాకుండా చేయాలని చూశాడు అనుకోవాలి. తర్వాత విద్యాశాఖకు కేంద్రం 930 కోట్లు మొత్తం గత 5 ఏళ్లలో రిలీజ్ చేస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవటం మూలంగా ఆ నిధులన్నీ మురిగిపోయినాయి. ఇంకో విషయం కూడా చెప్పారు లోకేష్ గారు. అదేంటి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ తీసి చూపించారు ఆయన. ఫస్ట్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి సందేశం ఉందంట, 2వ పేజీలో లక్ష్మీపార్వతి గారి సందేశం ఉందంట. సరే, జగన్ అంటే ముఖ్యమంత్రి, మరి లక్ష్మీపార్వతి సందేశం ఎందుకు పెట్టారు? ఆమె లాంటి ఆదర్శనీయురాలు, ఆదర్శంగా ఆమెలాగా ఉండాలనుకునే పిల్లలకి చెప్పాలనుకున్నారో మరేంటో ఆమె సందేశం పెట్టారు. ఆ తర్వాత ఆ పుస్తకం రాసిన వాళ్ళు 9 మంది ప్రొఫెసర్లు ఉంటే 9 మంది సందేశాలు, మొత్తం 9 పేజీలు వచ్చినాయంట. 9వ 10వ పేజీలు వచ్చినాయని చెప్పారు. 10 లక్షల పుస్తకాలు ప్రింట్ చేశారు. ఈ 10 లక్షల పుస్తకాలకి 9 పేజీలు తీసేస్తే 30 లక్షలు ఆదా అవుతాయంట. అంటే 30 లక్షలు అదనంగా పడింది ఖర్చు. ఇప్పుడు మేము ఇవన్నీ తీసేసాం, 30 లక్షలు ఆదా చేసామని చెప్పారు ఆయన. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీపార్వతి గారి సందేశం ఉంటుందండి. 4వ పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సందేశం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్ష, ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేజీలు అధ్యక్ష. మీరు చూస్తే 9 పేజీలు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు కదా. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించేందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్. అలాగే బ్యాగులు, పిల్లలకు పంపిణీ చేసే బ్యాగులు చాలా నాణ్యమైనవి, డబల్ స్టిచ్చింగ్తో ఇస్తున్నాం, కుట్లు ఊడిపోకుండా పాడైపోకుండా మంచి నాణ్యమైన క్లాత్ కూడా వాడామని చెప్పారు. యూనిఫామ్ విషయంలో కూడా నాణ్యతను మెయింటైన్ చేస్తున్నాం. గతంలో వాళ్ళు ఇచ్చింది 1 సైడ్ ప్రింటెడ్ యూనిఫామ్ ఇచ్చారు. అంటే జనరల్గా మనం షర్ట్కి డిజైన్ బయటకు చూస్తే ఒక రకంగా ఉంటుంది, లోపల చూస్తే పేల్గా ఏదో ఉంటుందన్నమాట. అట్లా 2 రకాలుగా. అది నాణ్యత తక్కువ, ఏడాదిలో పాడైపోతుందంట. సో మేము ఇప్పుడు 2 వైపులా ప్రింటెడ్ యూనిఫామ్
రెండు వైపులా ప్రింట్ ఉన్న యూనిఫామ్స్ పిల్లలకు పంపిణీ చేస్తున్నాం. మా దేవాంశు ఎలాంటివి వేసుకుంటాడు అనే దృష్టిలో పెట్టుకొని మరీ సెలెక్ట్ చేశాం అని చెప్పాడు ఆయన. బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది. అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు. నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, రెండు సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. తర్వాత చిక్కీల్లో మొత్తం 240 కోట్లు, కోడిగుడ్లలో 140 కోట్లు, పంపిణీ చేసే కిట్లలో పిల్లలకు పంపిణీ చేసే కిట్లలో 300 కోట్లు, మొత్తం 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఆదా చేయబోతున్నాం. అంటే తక్కువ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు కంటే 1000 కోట్ల తక్కువ ఖర్చుతో అంతకంటే బ్రహ్మాండమైన నాణ్యతతో పుస్తకాలు, యూనిఫారాలు, బ్యాగులు అన్నీ పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఆయన. ఈ ప్రసంగాన్ని, అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా మస్ట్గా చూడాలి. చూస్తే ఆయన కమిట్మెంట్ అర్థం అవుతుంది. ఇలాంటి విద్యామంత్రి ఉంటే రాష్ట్రానికి నిజంగా పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినట్టే. లోకేష్ విద్యామంత్రిగా తన మార్క్ చూపెడతారు, అలాగే డెఫినెట్గా ఆయన సక్సెస్ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. Like, share and subscribe to Rajaniti channel.